చాలా ఈజీగా అయిపోయే ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. నేను ఒక్కదాన్నే ఉన్నా, నా ఒక్కదాని కోసం ఏం కూరగాయలు వండుకోవాలి, త్వరగా అయిపోయే కర్రీ ఏమన్నా ఉన్నదా అనుకుంటే ఈ బాయిల్డ్ ఎగ్ కర్రీ వండినా. తొందరగా అయిపోయి కమ్మగా టేస్ట్ ఉన్నది ఈ కూర. మీరందరూ ట్రై చేయండి వండుకొని. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనెలో వేసుకొని గోలనియాలి. కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేగిన తర్వాత కొంచెం కారం ఉప్పు సరిపడా వేసుకుందాం. కారం ఉప్పు సరిపడా వేసుకున్న తర్వాత మనం బాయిల్డ్ చేసిన ఎగ్స్ని ఇట్లా సగానికి అట్లా చేసుకొని ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుందాం. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకొని ఈ ఎగ్స్ని మంచిగా ఉడకనిచ్చుకుందాం. ఇందులో ఆయిల్ మొత్తం ఎగ్స్కి పట్టేలాగా. ఎగ్స్ మంచిగా గోలినట్టు అయినాయి నూనెలో. ఇంకా కొంచెం ధనియాల పొడి మసాలా పొడి వేసుకున్నా, సరిపడా కొత్తిమీర వేసుకున్నా. ఇంకా అయిపోయిందండి. ఎంతో ఈజీగా అయిపోయే ఈ ఎగ్ కర్రీ. తినడానికి ఎంతో కమ్మగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. అందరూ ట్రై చేసుకొని తినండి. బాయ్ ఎవ్రీవన్.